ఈరోజు మనం ఈ వీడియోలో జూలై 13 నుంచి శని వక్రంలో ఉన్నాడు. ఈ నెల అంటే నవంబర్ 28న శని వక్రత్యాగం చేయబోతున్నాడు. అయితే వక్రంలో ఉండగా ఒక 3 రాసుల వారికి చాలా నెగిటివ్ ఫలితాలనే శని ఇచ్చాడు. అయితే ఈ వక్రం కంప్లీట్ అవ్వడం వలన ఆ 3 రాసుల వారికి శని వలన చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. గోచారంలో శని బాగున్నాడు అనుకున్న వాళ్ళందరికీ కూడా గత 4 నెలలుగా ఇబ్బందులు ఎక్కువైపోయాయి. అయితే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతున్నాయి. ఆర్థిక పరంగా కానివ్వండి, పర్సనల్ లైఫ్ పరంగా కానివ్వండి, ఇంకా మిగతా విషయాల్లో కానివ్వండి, ఈ 3 రాసుల వారు అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. ఈ వీడియోలో మనం ఆ 3 రాసులు ఏంటి, ఆ రాసులకు రాబోయే ఫలితాలు ఏంటి, అసలు వక్రత్యాగం చేయడం వలన ఎలాంటి మేలు జరుగుతుంది అనే విషయాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో చోట్ల జాతకం చూయించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా? ఆన్లైన్లో ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే, అసలు నేను ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కాలసర్పదోషం కానీ, లగ్న దోషం కానీ, శని, కుజ, గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు, అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశమహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ, గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడును. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జూలై 13న శని వక్రం అనేది మీన రాశిలో మొదలైంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నెల అంటే నవంబర్ 28వ తారీఖున శని ఆ వక్రం కంప్లీట్ చేసుకుంటున్నాడు. వక్ర త్యాగం చేయబోతున్నాడు. శని నార్మల్గా ఉండబోతున్నాడు. ఇప్పుడు ఉగాదికి లేకపోతే చానాళ్ళ నుంచి శని నార్మల్గా ఉండడం వల్ల ఒక 3 రాసుల వారికి మంచి ఫలితాలు వస్తాయని అందరూ చెప్పారు. అయితే ఈ వక్రం తిరగడం వలన ఆ ఫలితాలు రావన్నమాట. ఎవరికైతే వక్రం ఉంటుందో వాళ్ళకు మాత్రమే, పుట్టినప్పుడు వక్రం ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ జూలై 13 నుంచి ఇప్పుడు వరకు కూడా మంచి ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు వక్రత్యాగం చేయడం వల్ల వాళ్ళకి నెగిటివ్ ఫలితాలు, మీ అందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అన్ని రాసులకి ఎలా ఉన్నప్పటికీ కూడా శని చూసే స్థానాలు, శని ఆస్పెక్ట్ 3, 6, 9 స్థానాల్లో శని ఎవరికైతే ఉంటాడో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక సంవత్సరం పాటు అంటే మళ్ళీ వక్రం వచ్చే వరకు కూడా చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ రాసులు ఏంటి, ఆ రాసులకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. వక్రత్యాగం చేయడం వల్ల కలిసి వచ్చే మొదటి రాశి మకర రాశి. మకర రాశికి 3వ స్థానంలో శని ఉన్నాడు. 3వ స్థానంలో శని చాలా చక్కగా ఉంటాడు. అయితే ఈ మకర రాశి వారికి 3వ స్థానంతో పాటు శని చూసే స్థానాలైన 5, 9, 12 ఈ స్థానాలకు సంబంధించి కూడా ఒక సంవత్సరం పాటు చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. అందరికీనా శని మామూలుగా మకర రాశిలో జన్మించిన వాళ్ళందరికీ వస్తాయా అంటే కాదనమాట. చాలా వరకు ఎవరికైతే శని పీడ ఉందో, శని దశ జరుగుతుందో, శని అంతర్దశ జరుగుతుందో వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది. మిగతా వాళ్ళకు కూడా బాగుంటుంది. అయితే వీళ్ళే ఎక్కువగా శని వల్ల సఫర్ అయ్యేది. కాబట్టి ఏలినాటి శని వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ మొన్న 4 నెలల నుంచి కూడా ఏలినాటి శనిలానే ఉంది అన్న మకర రాశి వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కటి రిలీఫ్. ముఖ్యంగా మీ తెలివితేటలన్నీ పనిచేస్తాయి, మీ క్రియేటివిటీ ఉపయోగపడుతుంది. ఎవరికైతే గత కొంతకాలంగా మెంటల్గా ఇన్స్టెబిలిటీలో ఉన్నారో, అన్ని హెల్త్ సమస్యలతో ఉన్నారో, ఇన్సెక్యూరిటీగా ఉన్నారో ఇవన్నీ కూడా మకర రాశి వరకు తొలగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. దీంతోపాటు 5వ స్థానాన్ని శని చూడడం వలన చాలా వరకు ఏదైతే
లక్క లేదు, నాకు ఏ రకంగానూ అసలు నాకు హ్యాపీనెస్ లేదు, ఫైనాన్షియల్గా ఏ పనులు చేద్దామన్నా వెనక్కే వస్తున్నాయి, మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎదురు వాళ్ళు ఇవ్వట్లేదు అని ఇబ్బంది పడుతున్నారో అవి కూడా తెలిపోయే అవకాశం ఉంటుంది, అన్నీ చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక 9వ స్థానాన్ని చూడడం వలన డే టు డే లైఫ్లో కర్మ తగ్గుతుంది. కర్మకారకుడైన శని మీ 9వ స్థానాన్ని చూడడం వలన తప్పకుండా మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ప్రతిరోజు చేసే పనుల్లో స్పీడ్ పెరుగుతుంది, లక్ అనేది మనకి ఫేవర్గా ఉన్నట్టు అనిపిస్తుంది, అన్ని రకాలుగా కూడా మనకి పర్లేదు, జీవితం బాగానే ఉంది, సాఫీగా సాగుతుంది అనే నమ్మకం కూడా మకర రాశి వారికి ఈ నెల 28 నుంచి కలగబోతుంది. ఇక 12వ స్థానాన్ని శని చూడడం వలన నిద్ర లేకపోవడం, అనవసరంగా అటు ఇటు తిరగడం, మన ఊళ్ళంతా ఊనమైపోవడం, అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోవడం, మన చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవలు అవ్వడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. తప్పకుండా మకర రాశి వారికి మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా కూడా ఈ శని వల్ల ఒక సంవత్సరం పాటు చక్కగా ఉండబోతుంది. శని వక్రత్యాగం వల్ల కలిసి వచ్చే రెండో రాశి ఏంటంటే తులారాశి అనమాట. తులారాశి వారికి గత కొంతకాలంగా 6వ స్థానంలో వక్రం జరగడం వలన, అనుకూలించే స్థానంలో శని వక్రించడం వలన చాలా వరకు హెల్త్ ఇష్యూస్, డే టు డే లైఫ్లో గొడవలు, తగాదాలు, ఏదో ఒక శత్రువులు, ఏదో అనుకోకుండా శత్రువులు రావడం, మనం ఏమన్నా తప్పనిపించడం, ప్రతి దానికి కూడా గొడవలు జరగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి. ఇక ట్యాబ్లెట్లు మింగడమే పని అయిపోవడం, రోజు కూడా ఒక సమస్య తగ్గితే ఒక సమస్య రావడం, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా బ్యాంక్ లోన్స్, అప్పులు ఇలాంటివన్నీ కూడా ఫేవర్గా మారుతాయి. మెడికల్గా కూడా ట్రీట్మెంట్స్ అన్నీ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. గత కొంతకాలంగా అంతంత మాత్రంగా ఉన్న బంధాలు ఇవన్నీ కూడా మళ్ళీ చక్కగా మారడం, గొడవలన్నీ తగ్గిపోవడం, వర్క్ ప్లేస్లో కూడా చక్కటి అట్మాస్ఫియర్ ఏర్పడడం, శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళుగానే దూరంగా వెళ్ళిపోవడం, కామ్గా అయిపోవడం, ఇలాంటి చక్కని మంచి ఫలితాలు అనేవి పొందబోతున్నారు. ముఖ్యంగా 6వ స్థానంలో శని వల్ల హెల్త్ పరంగా చాలా యాక్టివ్గా ఉండడం, గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడం అనేది కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇక ఏదైతే అత్తమామలతో ఉన్న సంబంధాల్లో డిస్టర్బెన్స్లు ఉన్నాయో అవి కూడా తొలగిపోయి చక్కటి అట్మాస్ఫియర్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక 6వ స్థానంలో ఉన్న శని మీ యొక్క 8, 12, 3 స్థానాలను చూస్తారు కాబట్టి 8వ స్థానం అంటే ఏంటంటే మనం ఏదైతే అవ్వట్లేదు, ఈ పని అయితే బాగుండు, దాంతో మానసికంగా ఒక 6 నెలల నుంచో 5 నెలల నుంచో 4 నెలల నుంచో నలిగిపోతున్నామో ఆ సమస్యలు వదిలేయడమా, వాటిని ఏదో ఒకటి చేయడమా, దానికి సంబంధించిన డెసిషన్ తీసుకునే టైం వచ్చింది. తప్పకుండా ఆ డెసిషన్ తీసుకోండి, బాగుంటుంది. ఇంకా 8వ స్థానం అంటే ఏంటంటే మన పర్సనల్ లైఫ్ విషయాలు కానివ్వండి, జాబ్ లైఫ్ విషయాలు కానివ్వండి, లేకపోతే బిజినెస్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో సడన్ అప్ అండ్ డౌన్స్ అనమాట. తప్పకుండా అప్ అవుతుంది. శని వక్రించిన శని నార్మల్గా ఉండి మీకు 8వ స్థానాన్ని చూడడానికి కాబట్టి మీకు అన్నీ ఫేవర్గా మారుతాయి. తప్పకుండా గతంలో నగలేమన్నా తాకట్టు పెట్టి అవి విడిపించుకుంటారు. గతంలో పడిన ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి. కొంతవరకు సీక్రెట్ లైఫ్ మెయింటైన్ చేస్తూ ఎఫ్ఐఆర్స్, లవ్ ఇలాంటి వాటికి సంబంధించి కూడా కొంతవరకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఏర్పడడం, ఇక మనం భయపడక్కర్లేదు అన్న వాతావరణం ఏర్పడడం జరుగుతుంది. చాలా చక్కగా ఉంటుందన్నమాట. దీంతోపాటు 12వ స్థానాన్ని చూస్తున్నాడు. 12వ స్థానాన్ని చూడడం వలన శారీరక కష్టం, మానసిక కష్టం, ఫైనాన్షియల్గా డబ్బులన్నీ అయిపోవడం, ఏ ఉపయోగం లేకపోవడం, లాస్ అనమాట. అన్ని రకాలుగా లాసు, ఎవరి వల్ల ఉపయోగం లేకపోవడం, మన డబ్బులు ఎక్కువ అయిపోవడం, మన జాలి, మన అతి జాలి, ఇవన్నీ కూడా మనకే ఇబ్బందులు తీసుకురావడం, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చాలా వరకు ప్రశాంతంగా నిద్రపోతారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఏదైతే విషెస్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగించుకుని ప్రశాంతంగా మీ ఉద్యోగాన్ని, మీ వ్యాపారాన్ని చేసుకునే అవకాశం కూడా రానున్న రోజుల్లో తప్పకుండా ఉంటుందన్నమాట. ఇక దీంతోపాటు 3వ స్థానాన్ని చూడడం అనేది చాలా మంచిది. మన తెలివితేటలన్నీ ఉపయోగపడతాయి. మన స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలతో రిలేషన్స్ అన్నీ మెరుగుపడతాయి. అలాగే ఎవరైతే హెల్త్ ఇష్యూస్, మెయిన్గా బోన్స్ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంతవరకు పెయిన్స్ అన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. మెంటల్గా స్టెబిలిటీ బాగుంటుంది, ఫిజికల్ గ్రోత్ బాగుంటుంది, అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. శని వక్రత్యాగం చేయడం వలన చక్కటి ఫలితాలు పొందబోతున్న రాశి ఏదైనా ఉంటే వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యంగా శని మీకు లాభస్థానంలో ఉన్నాడు, వక్రత్యాగం చేస్తున్నాడు. దీనివలన అంటే రెండోసారి మళ్ళీ రిఫ్రెష్డ్గా 11వ స్థానంకి రావడం వలన మీరు క్లియర్గా ఉండండి. మీ గోల్ ఏంటి, నేను ఏం సాధించాలి, దానికోసం స్పష్టంగా ప్రతిరోజు కొంచెం పని చేసుకోండి. అంటే కొంతమందికి ఉంటుంది జాబ్ చేస్తూనే ఏదైనా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ చేస్తూనే ఇంకో పని చేయాలి, జాబ్ చేస్తూనే బిజినెస్ చేయాలి, బిజినెస్ చేస్తూనే ఇంకా ఏదో చేయాలి, ఇలా ఉంటుంది కదా. ఆ స్పష్టమైన గోల్ పెట్టుకుని మీరు ఫైట్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు అంటే ఏంటంటే చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు,
ఇవన్నీ తొలగిన తర్వాత మీకు తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు శాలరీస్ పెరగడం, కొత్త జాబులు రావడం, ఆ జాబ్లో కూడా హ్యాపీగా ఉండడం, డబ్బు అనేది చేతిలో ఆడడం, ఫైనాన్షియల్గా గ్రోత్ రావడం, ఇలాంటి ఫలితాలతో పాటు మీ రాశిని చూడడం వలన క్రిటికల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి, స్ట్రగుల్స్ తగ్గుతాయి. అన్ని రకాలుగా కూడా సొసైటీలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి మంచి గౌరవ మర్యాదలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పంచమాన్ని చూడడం వలన ఏ రొమాంటిక్ లైఫ్ ఏదైతే లేదని బాధపడుతున్నారో అది ఉంటుంది. మీకు ఇష్టమైన వాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళు మీతో మళ్ళీ యూనియన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. గేమ్స్ ఆడతారు, బయట హ్యాపీగా తిరుగుతారు. అలాగే మీరు షేర్ మార్కెట్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిల్లో కూడా మంచి ప్రాఫిట్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీలో ఏ క్రియేటివిటీ అయితే ఉందో, మీకు ఏదైతే జరగాలని ఉందో 5కి 11కి ఎప్పుడైతే లింక్ ఉంటుందో దానివల్ల ఖచ్చితంగా మన హోప్స్, మన డిజైర్స్ ఇవన్నీ కూడా నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఇక అలాగే మీ ఇంటెలిజెన్స్, విజ్డమ్ వీటిలన్నింటినీ చక్కగా ఉపయోగించండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక శని మీ యొక్క 9వ స్థానాన్ని కూడా చూడడం వలన చాలా వరకు అన్ని రకాలుగా కూడా డే టు డే లైఫ్లో హ్యాపీగా లైఫ్ అనేది ముందుకు వెళ్ళడం, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కొంతవరకు వాటికి అవే సమస్యలు పరిష్కారం కావడం, ఇలాంటి ఫలితాలతో పాటు సడన్గా ఏదో జరిగిపోవడం, అది మనకు చాలా ఫేవర్గా మారడం, అసలు అనుకోని సంఘటనలు చాలా తృప్తినివ్వడం అనేది చక్కటి ఫలితాలు అనేవి వృషభరాశికి రాబోతున్నాయి. 11వ స్థానంలో శని సంచారం వలన వృషభరాశి వారు చాలా చక్కటి ఫలితాలు పొందబోతున్నారు.